రేపు మంగళవారం అలానే కాకుండా శివరాత్రి ముందు వస్తుంది. కాబట్టి ఏంటంటేనండి, ఆవాలతో ఇలా చేయండి. క్షణాల్లోనే మీ సుడి తిరిగిపోతుంది. మీరు కోటీశ్వరులాగా మారిపోతారు. డబ్బు లేని సమస్య అంతా కూడా తీరిపోవటంతో పాటు కొన్ని రకాల కష్టాల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. కాబట్టి ఆవాలతో ఈ పరిహారం చేయండి. మంగళవారం ఏంటంటే గనకనండి, ఆవాల పరిహారం చేయటం వల్ల అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఆ రిజల్ట్ని మీరు చూడగలుగుతారు. ఆవాలు అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి మన ఇంట్లో ఉండే ఆవాలు తీసేసుకుని మనం ఈ విధంగా పరిహారం చేసుకుంటే మనకు తిరుగుండదు. నార్మల్గా ఏంటంటే కనుక మనకు శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడతాయండి. ఏంటంటే మన ఇంట్లో ఉండే కొన్ని అంటే ఇలా మనకు పోపు దినుసులు కావచ్చు, అలానే కాకుండా కొన్ని మసాలా దినుసులు కావచ్చు, అలానే కాకుండా కొన్ని ఏంటంటే కనుకనండి మనకు చక్కగా ఫలితాలను తెచ్చిపెడతాయి. మన యొక్క సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాయి. మనకుండే ఇబ్బందితో పాటు కొన్ని రకాల కష్టాల నుంచి మనని బయటపడేస్తాయి అనమాట. అన్నీ కూడా ఏదో ఒక రకంగా ఏంటంటే మనకు ఉపయోగపడతాయి అని చెప్పొచ్చు. ఈ ఆవాలు ఉన్నాయి కదా, ఇవి చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి, కానీ వీటి వల్ల ఎన్ని ప్రయోజనాలు, అలానే కాకుండా ఏంటంటే కనుక ఎంత మంచి ఫలితం ఉంటుందంటే మీరు చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. అందుకే ఆవాలతో ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి. మీ సుడి అంటే తిరిగేలాగా చేసుకోండి. నార్మల్గా ఏంటంటే మన జీవితంలో మనకు దరిద్రాలు ఉంటూ ఉంటాయి, దిష్టి ఉంటూ ఉంటుంది, అలానే కాకుండా కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి. వాటిని మనం ఏంటంటే కనుక తొలగించుకొని జీవితంలో ఎదుగుతూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఏంటంటే మన ఎదుగుదల ఉండనే ఉండదు. మనకు అంటే దరిద్రం పట్టి పీడిస్తూ ఉంటుంది, శని అనేది పట్టి పీడిస్తూ ఉంటుంది, తీవ్రమైన ఇబ్బందులు, ఆటంకాలు, అడ్డంకులు వస్తూ ఉంటాయి కదా. అలాంటి వాళ్లకు మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడే పరిహారం అండి. ఇప్పుడు మీకు దరిద్రం పట్టి పీడిస్తుంది, ఏ పని చేసినా కలిసి రాదు, డబ్బు వచ్చిన నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఇది మంగళవారానికి పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మనకుండే ఇబ్బందిని తొలగించుకునే అంటే అద్భుత పరిహారం అని చెప్పొచ్చు. అందుకే మీరు నమ్మకంతో ప్రయత్నించండి. అసలు ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే మన జీవితంలో దరిద్రం ఉందనుకోండి, మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు. దరిద్రం ఉంటే డబ్బు రాదు, అలానే కాకుండా ఏంటంటే సమస్యలు అనేవి పెరుగుతూ ఉంటాయి, కానీ తగ్గదు. ఏదైనా మంచి పని చేద్దామనుకోండి, ఆ పని ఏంటంటే కనుక మధ్యలోనే ఆగిపోతుంది. ఆ పని అసలు పూర్తి అంటే చెయ్యము, లేకపోతే ఏంటంటే కనుక అసలు మొదలే పెట్టామన్నమాట దరిద్రం ఉంటే. అలా లేకుండా చేసుకోవటానికి కూడా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే ఈ విధంగా ఏంటంటే మీకు అనుకూలిస్తుందన్నమాట. మీ దరిద్రాన్ని తొలగించుకోవడానికి, దిష్టిని పోగొట్టుకోవడానికి, అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడటానికి, ధనం అనేది నీళ్ళలాగా ఖర్చు అయిపోకుండా మీ దగ్గర ఒక మితిగా ఉండటానికి, చాలా మంచి రిజల్ట్ని మీరు చూడటానికి ఇప్పుడు అంటే మనం చెప్పే ఈ పరిహారం పనిచేస్తుందని చెప్పొచ్చు. మంగళవారం అండి, మీరు ఎలాంటి నియమాలను ఆచరించాల్సిన అవసరం లేదు. అంటే నార్మల్గా ఎర్రటి వస్త్రాలు ధరించకూడదు, దూర ప్రయాణాలు చేయకూడదు, అప్పులు తీసుకోకూడదు, ఎర్రటి అంటే పదార్థాలను కోసి మన ఇంట్లో వండుకొని మనం తినకూడదు. ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే జీవితంలో అప్పు పెరుగుతుంది, సమస్యలు అనేవి అధికంగా వస్తూ ఉంటాయి. కాబట్టి వీటికి కొంచెం దూరంగా ఉండండి. ఈ నియమాలు చాలా మందికి తెలుసుంటాయి, తెలుసున్న వాళ్ళు ఖచ్చితంగా ఆచరించండి. ఒకవేళ తెలియదు అనుకునేవారు తప్పనిసరిగా ఏంటంటే కనుక పాటించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరండి ముఖ్యంగా మంగళవారం పూట చేయవలసిన పరిహారం ఏదైనా ఉందంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ పరిహారం అనమాట. ఆవాలు దిష్టిపరంగా కూడా చక్కగా ఉపయోగపడతాయి. ఆవాలు ఏంటంటే కనుక తంత్రమంత్ర పరిహారాలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఆవాలు ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలిగి ఉంటాయి, చాలా శక్తివంతమైనవి. కాబట్టి ఆవాలతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకమని మనకు పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. ఆవాలను ఏంటంటే కనుకనండి పూర్వం నుంచి కూడా ఏంటంటే కొన్ని పరిహారాలలో ముఖ్యంగా ఉపయోగిస్తారు. అలా చేసుకోవటం వల్ల మంచి అంటే శుభ ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయని కూడా నమ్ముతూ ఉంటారు. కాబట్టి మీరేంటంటే కనుక ఆవాలను తీసుకోండి. నార్మల్గా ఆవాలు అనేవి అందరి ఇళ్లలో ఉంటాయి, మనం పోపుల్లో వాడుకుంటూ ఉంటాం. అలానే కాకుండా ఏంటంటే ఆవాల వల్ల మంచి ప్రయోజనాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. అందుకే మీరు ఈ పరిహారానికి ఒక స్పూన్ అని ఆవాలండి. దరిద్రంతో ఇబ్బంది పడుతున్నా, దిష్టితో బాధపడుతున్నా, కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని అంటే చాలా వరకు కూడా తీవ్రంగా ఇబ్బందుల్లో అంటే పడేస్తూ ఉంటాయి కొన్ని సమస్యలు. అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఇప్పుడు ఈ పరిహారం చేసుకోండి. మీరు దీనికంటూ నియమాలు, నిష్టలు ఏమీ లేవండి. కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినవి అంతే. ఇంకంతకు మించి ఈ పరిహారానికి అయితే ఎలాంటి నిష్ట నియమాలు అయితే లేవన్నమాట. ఒక తెల్లని కాగితం తీసుకోండి. ఆ కాగితం పైన ఏంటంటే కనుక గీతలు, రాతలు ఉండకూడదండి. అలా ఉంటే పరిహారానికి ఆ పేపర్ పనిచేయదని అర్థం అనమాట. ఇదంతా కూడా మనకి ఏంటంటే కనుక తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అంటే చెప్పబడుతుంది. ఈ పరిహారం ద్వారా మనకు మేలు చేకూరుతుంది, దరిద్రం పోతుంది, దిష్టి పోతుంది, సమస్యల నుంచి బయటపడగలుగుతాం. అలానే కాకుండా మనం చేసే ప్రతి పని కూడా మనకు సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు. ధనం వస్తుంది, సంపాదన పెరగడానికి కూడా ఒక రకంగా చెప్పాలంటే మనకు ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. అందుకే తెల్లని కాగితం తీసుకోండి. కాగితం తీసుకేసుకున్న తర్వాత మీరేంటంటే కనుక అందులో కొన్ని ఆవాలను పోసేసి మీరు పొట్లం కట్టి సంకల్పం చెప్పుకొని మీరేంటంటే దాన్ని పడేసుకోవచ్చు. ఇలా చేసిన ఫలితం ఉంటుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక గాజు గ్లాస్ని తీసుకోండి. తీసేసుకుని అందులో కొద్దిగా నీళ్లను తీసుకొని అందులో అరస్పూన్ అంతా పసుపు, ఆ తర్వాత ఏంటంటే కనుక అరస్పూన్ అన్ని ఆవాలు పోసేయాలి. ఇలా పోసేసిన తర్వాత మీ దిష్టిని పోగొట్టుకోవాలంటే కనుక తల చుట్టూ 11 సార్లు తిప్పి ఆ నీటిని బయట పడవేయాలి. బయట అంటే కనుక మీ ఇంటి బయట పోసుకోండి, సరిపోతుంది.
తిరిగిపోతుంది. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే గనక మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మీ సుడి తిరిగిపోతుంది. అలానే కాకుండా దిష్టి నుంచి మీరు పూర్తిగా బయటికి రాగలుగుతారు. మనకేంటంటేనండి దిష్టి పట్టి పీడించిందనుకోండి తీవ్రంగా ఇబ్బంది అనేది కలుగుతుందన్నమాట. బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది. దిష్టి వల్ల మనము కొంచెం సఫర్ అవుతూ ఉంటాం కదా. అలా కాకుండా మనం చేసుకోవటానికి ఈ ఆవాల పరిహారం ఉపయోగపడుతుంది. నీళ్ళల్లో ఆవాలు వేసినప్పుడు అవి కొంచెం పవిత్రతను కలిగి ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే పర్ఫెక్ట్గా పరిహారానికి పనిచేస్తాయి. ఇంకా మంచి ఫలితాన్ని ఇవ్వటానికి ఇవేంటంటే కనుక ప్రోత్సహిస్తాయి అనమాట. అందుకే ఇలా నీళ్ళల్లో ఆవాలను వేసేయాలన్నమాట. అలా వేసిన తర్వాత తల చుట్టూతో 11 సార్లు తిప్పాలి. పసుపు కూడా మంగళకరమైనది, శుభకరమైనది. నీళ్లు పంచభూతాల్లో ఒకటి. నీళ్లు నారాడిగా చెప్పబడతాయి. నీళ్లకు చాలా పవర్ ఉంటుందని కూడా మనకు తెలిసిన విషయమే కదా. గాజు గ్లాసు ఎంతో కొంత చెడును తీసేసుకుంటుంది. అలానే కాకుండా మనకు అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఇలా గాజు గ్లాసులో నిండుగా కాకుండా కొంచెం తక్కువగా నీళ్లను తీసేసుకుని ఈ పనిని చేయొచ్చు. ఈ పని దిష్టితో పాటు ఏంటంటే కనుక దరిద్రాన్ని పోగొడుతుంది, అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, మన జీవితాన్ని మారుస్తుంది. మనం ఏంటంటే పొట్లం కట్టి తల చుట్టూదా కూడా మనం ఏంటంటేనండి చక్కగా తిప్పేసి మనం పడేయొచ్చు. చాలామంది కూడా ఏంటంటే అలా పడేయాలంటే భయపడతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక అలా చేసుకున్న ఫలితం వస్తుందండి, రాదని కాదు. కాకపోతే ఈ పరిహారం కేవలం తల చుట్టూదా తిప్పి పడేయటం వల్ల దిష్టి అధికంగా ఉండేవాళ్ళు దిష్టితో చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా నరదిష్టి అనేది ఏంటంటే కనుక చాలా భయంకరంగా ఉంటుంది కదా. అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. నరదిష్టి అనే కాదండి, మనకి ఏదైనా దిష్టి దోషం ఉంటే దాని నుంచి మనం బయటపడటానికి అయితే చక్కగా ఉపయోగపడుతుంది. ఇది మనకు కొన్ని సమస్యల పరంగా, అలానే కాకుండా నరదిష్టి పరంగా ఇలా ఏంటంటే దరిద్రం పట్టి పీడించి అంటే జీవితాన్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. అలాంటి వాటి పరంగా కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం మనకు పనిచేస్తుంది. కాబట్టి మంగళవారం పూట ఖచ్చితంగా ఏంటంటే కనుక రండి ఈ పరిహారం చేయండి. ఇది పిల్లల పరంగా, పెద్దవారి పరంగా, ఎవరి పరంగా సరే చేయొచ్చు. ఎవరు చేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయన్నమాట. మంగళవారం ఏంటంటే కనుక రండి ఇలా ఈ ఆవాల పరిహారం చేసిన వారికి అయితే తప్పకుండా 100% ఫలితం వస్తుందని మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది. తంత్రశాస్త్రం అంటే ఏమి లేదండి, అందులో అన్ని కూడా తంత్రాలకు మంత్రాలకు సంబంధించిన అంటే పరిహారాలు మాత్రమే ఉంటాయన్నమాట. ఆవాలకు తంత్రశాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆవాలు చాలా పవిత్రతను కలిగి ఉంటాయని, ఆవాలకు చాలా శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఆవాలతో చేసుకునేది ప్రతిదీ కూడా మనకు అనుకూలిస్తుంది, సిద్ధిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. అందుకే మీరు కూడా ఆవాలతో ఈ పరిహారం చేసేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరు చూస్తారు, ఆశ్చర్యపోతారు. అంటే మనకేంటంటే కనుకనండి చిన్న అంటే పరిహారానికి కూడా పెద్ద ఫలితాన్ని అయితే మనం చూసే అవకాశం కూడా ఉంటుందని మనకు ఈ యొక్క తంత్రశాస్త్రంలోనే చెప్పబడుతుంది అనమాట. చేస్తే మనకు అర్థమైపోతుందండి. చేసిన తర్వాత మనమే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతాము. మనమే షాక్ అయిపోయేంత అంటే ఫలితం అనేది మనకు వస్తుందన్నమాట. అందుకే నమ్మకంతో చేయాలి. ఏది చేసుకున్న నమ్మకంతో చేసుకుంటే బాగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే మీరు చేసేసుకోండి, ఫలితం పొందండి. ఇక ఇది చాలా చిన్న పరిహారం, ఎవరైనా ఆచరించవచ్చు. పిల్లలు, పెద్దవారు, దిష్టితో సఫర్ అయ్యేవారు, అలానే కాకుండా ఏ పని చేసినా కలిసి రాదని బాధపడేవారు కూడా చేసుకోవచ్చు. ఎవరు చేసుకున్నా కానీ మంచి అంటే జరుగుతుంది, చెడు అనేది పోతుంది. చాలా వరకు కూడా అద్భుతంగా మనకు ఫలితాన్ని తెచ్చిపెట్టుకోవచ్చు అనమాట. ఇక అనంతరం రెండో పరిహారం అండి. ఇదేంటంటే కనుక మనపై మనం అంటే అని వారు మనపై ఏదేదో చెడు ప్రయోగాలు చేస్తారు. చెడు ప్రయోగాల వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం. చెడు ప్రయోగాలు అంటే కనుక కొంతమంది చాతబడి చేస్తూ ఉంటారు, కొంతమందికి భూతాలు ఇలాంటివి పట్టి పీడిస్తూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే కనుక మనం పాడు కావాలని, మనం జీవితంలో ఎదగకూడదని, అంటే లైఫ్ ఉండకూడదని ఇలా కొంతమంది చేస్తూ ఉంటారు. కొంతమంది శత్రువులు, మన పాలోలు ఇలా మనకు తెలిసిన వాళ్ళే మన పైన ఏంటంటే కనుక కుళ్ళుతో, కుతంత్రాలతో ఏదేదో అంటే చేయిస్తూ ఉంటారు. దానికోసం మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడతాం కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేయండి. ఇది మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు. కానీ ఒక్కసారికి ఫలితం వస్తుందని మనం చెప్పలేము. 1-2 సార్లు ఎవరైతే నమ్మకంతో చేస్తారో అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఫలితం వస్తుందని చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం అనేది చేసుకోండి. పరిహారం ఇది మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇదేంటంటే కనుక కాల్చాలండి, ఆవాలను కాల్చాలన్నమాట. ఆవాలతో కొన్ని వస్తువులను కలిపి కాల్చుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా మనకు ఫలితం అనేది ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక మంగళవారం సాయంత్రం 6 గంటల సమయాలలో ఎవరిపైన అయితే చెడు ప్రయోగాలు జరిగాయి, ఇబ్బందులు ఉన్నాయి, బాధలు ఉన్నాయో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రం, పాతదైనా పర్వాలేదు, చిన్నది తీసుకోండి సరిపోతుంది. అలా తీసుకున్న తర్వాత అందులో 2 గోమతి చక్రాలు, ఒక 5 కర్పూర బిళ్ళలు, అలానే కాకుండా అరస్పూనన్ని ఆవాలను పోయాలన్నమాట. ఇలా పోసేసిన తర్వాత మనమండి దాన్ని ఒక చిన్న మూటలాగా కట్టుకోవాలి. ఇలా కట్టిన తర్వాత ఆ మూటను ఏంటంటే కనుక కనీసం అండి తల చుట్టూదా మనం ఏంటంటే 21 సార్లు తిప్పాలన్నమాట. కుడి చేతితో పట్టుకొని ఎడమ చేతి వైపు తిప్పుకోవచ్చు, ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతి వైపు తిప్పుకోవచ్చు. మీరు ఎలా తిప్పినా ఏం కాదనమాట. ఎలా తిప్పుకున్నా కానీ ఫలితం అయితే ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరు చూస్తారు, ఆశ్చర్యపోతారు. ఇదేంటంటే కనుక నెలలో ఒక్కసారి చేసుకోవాల్సిన
పరిహారం. అంటే ఒకసారి చేస్తే కొంచెం ఫలితం రావడానికి సమయం పడుతుంది, వెంటనే వితిన్ సెకండ్స్లోనే వస్తుంది, వెంటనే మీ సుడి తిరిగిపోతుందని కాదు, కొంచెం సమయం పడుతుంది. కానీ ఖచ్చితంగా అయితే ఏంటంటే కనుక పరిహారం అనేది మీకు పని చేస్తుంది. అలానే కాకుండా మీపై ఉండే భయంకరమైన చెడు నెగిటివ్, అలానే ఇంకొకటి ఏంటంటే కనుక రండి, మనం చూసుకున్నట్టయితే ఇలా మనకు చేతబడులు చేస్తూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు, మనం జీవితంలో ఎదగకూడదు, మన ఎదుగుదల ఆగిపోవాలి, ఇలా చాలామంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. చాలామంది కూడా ఏంటంటే కనుక రండి బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కొంతమందికి ఎన్ని పరిహారాలు చేసినా కానీ పెద్దగా ఫలితం అయితే ఉండదు కదా. అలాంటి వాళ్ళండి నమ్మకంతో మంగళవారం పూట ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయం 6 గంటల సమయము, ఇలా కొంచెం చీకటి పడుతున్న సమయంలో ఈ పరిహారం చేయండి. ఇలా చేసేసి మీరు ఏంటంటేనండి చక్కగా దాన్ని కాల్చేయండి. కాలవాలండి, కాలిస్తేనే ఫలితం ఉంటుందని మనకు ఈ యొక్క తంత్రశాస్త్రంలోనే చెప్పబడుతుంది అనమాట. ఈ పరిహారం ఏంటంటే కనుక చాలా పవిత్రమైన పరిహారం. ఈ పరిహారాన్ని అంటే చాలామంది కూడా ఆచరిస్తారు, చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియదు కదా. అన్నీ అందరికీ తెలియాలని రూల్ లేదు కాబట్టి మీకు ఒకవేళ తెలియకపోతే మీపై ఏదైనా చెడు జరిగింది, మీకు మంచి జరగాలి, ఈ చెడు అనేది తొలగిపోవాలి, చెడు అనేది మా దగ్గర ఉండకూడదు, చెడు నుంచి మాకు విముక్తి కలగాలి అని భావించుకుంటారు కదా. అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకోండి. మీరే ఆశ్చర్యపోయే ఫలితాన్ని పొంది మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోగలుగుతారు. ఇప్పుడు మనకు శత్రువులు ఉన్నా సరేనండి, ఆ శత్రువులు కూడా కొన్నిసార్లు ఏంటంటే కనుక మనం పాడు కావాలని మన మీద ఏదేదో చేస్తూ ఉంటారు. కొంతమందికి భూతాలు, అలానే కాకుండా భూతవేత పిశాసాలు పట్టి పీడిస్తాయి. కొంతమందికి ఏంటంటే కనుక ఇలా చేతబడి అనేది ఉంటుంది. మనమే కొన్నిసార్లు ఏంటంటే కనుక తెలిసి తెలియక ఏదేదో తొక్కుతూ ఉంటాము. ఎవరైనా ఎదురొచ్చినా కానీ మనకేంటంటే కొన్నిసార్లు కలిసి రాదు కదండి, వాళ్ళకి ఎదురు వెళ్ళినందుకు ఇలా తాకింది, ఇలాంటివి కొన్ని మనం నమ్ముతూ ఉంటాము. కొంతమంది నమ్మరు, నమ్మే వాళ్ళు చెయ్యండి, నమ్మని వారు చెయ్యకండి. అలానే ఏంటంటే కనుక నమ్మేవారు ఖచ్చితంగా చేయడం వల్ల ఫలితం అయితే ఉంటుంది. మనకే మంచి జరుగుతుంది. మనం ఇలాంటివి ఉన్నప్పుడు, ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేస్తాం, బయటికి వెళతాం, ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం, ఎన్నో పరిహారాలు చేస్తాం, ఫలితాలు రాక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం, ఏం చెయ్యాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్లకు ఇది ఏకైక పరిహారం, చాలా అద్భుతమైన పరిహారం, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం. కాబట్టి ఇలా మీరు ఆచరించడం వల్ల అయితే మీరు ఖచ్చితంగా అయితే రిజల్ట్ని చూస్తారు. ఆ రిజల్ట్ని చూడటంతో పాటు ఏంటంటే కనుక మీకుండే ఇబ్బందిని కూడా మీరు తొలగించుకోగలుగుతారు. అందుకే ఈ పరిహారం ఏంటంటే కనుక ఎవరికి చెప్పకుండా రహస్యంగా చేసుకోవాలి, మనకు మనమే చేసుకోవాలి. గోమతి చక్రాలు అనేవి ఏంటంటే కనుక పూజ సామాగ్రి అమ్ముతారు కదా, అక్కడ దొరుకుతాయి. అలానే మీ ఇంట్లో ఒకవేళ గోమతి చక్రాలు ఉంటే అందులో నుంచి కూడా మీరు తీసేసుకొని ఆవారు 5 కర్పూర బిళ్ళలు మనం హారతి ఇస్తాం కదా, అవి వేసేసి ఎర్రటి వస్త్రంతో సహా కాల్చాలి. కొంచెం బయట దూర ప్రదేశంలో కాల్చండి. మీ సుడిని తిప్పుకోండి, మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. నెలలో కనీసం ఒక్కసారైనా సరే చేసుకోండి, తిరుగుండదు.